హలో గురు. ఈ పాటికి అందరికీ విషయం తెలిసే ఉంటుంది. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా. పాకిస్తాన్‌కి కంటి మీద కునుకు కూడా లేకుండా చేసింది మన ఇండియా. నిజంగా వీఆర్ ప్రౌడ్. ఖచ్చితంగా మన సపోర్ట్ మన ఇండియన్ ఆర్మీకి ఎప్పుడూ ఉంటుంది, ఉండాలి కూడా. వాళ్ళకి మనం ఎంతో రుణపడి ఉన్నాము. అందరికీ తెలిసే ఉంటుంది. ఓకే, మెయిన్ పాయింట్‌కి వచ్చేస్తాను. ఇది కొద్దిసేపు పక్కన పెడితే. మెయిన్ పాయింట్ ఏంటంటే ఆర్జీవీ గారు ఈ రీసెంట్ ఇప్పుడు జరుగుతున్న వార్ గురించి ట్వీట్ వేశారనమాట. ఆ ట్వీట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన మోడీ సార్ చాలా ధీటుగా చాలా బలంగా పాకిస్తాన్కి మన దెబ్బ రుచి చూపిస్తున్నారు. దెబ్బకి పాకిస్తాన్ మళ్ళీ ఇంకోసారి మన మీద దాడి చేయాలన్నా కుట్ర చేయాలన్నా సరే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నాం మన పిఎం సార్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. వి సపోర్ట్ యూ సార్. అలాగే మన ఆర్జీవీ ఏమని ట్వీట్ వేసారంటే ఆయన రామ్ గోపాల్ వర్మ గారు ఇది మే 7న 8:09 పిఎంకి ట్వీట్ వేశారనమాట. ఏమని వేశారంటే ద ఉమెన్ హూజ్ హస్బెండ్ వాజ్ మర్డర్డ్ వాజ్ ఆర్డర్డ్ బై ది పాక్ టెర్రరిస్ట్ వల్ల ఉమెన్ ఒక హస్బెండ్ ఎవరైతే చనిపోయారు. ఓకే, అతను టెర్రరిస్ట్ అనే అతను మోడీకో బోలా అన్నారు. యాజ్ టుడే షీ టోల్డ్ హిమ్ మోడీకే బోలా అని రాజీవ్ గారు ట్వీట్ వేశారనమాట. ఇది ఓకే, బాగానే ఉంది. అంటే ఏంటంటే దాని అర్థము అప్పుడు టెర్రరిస్ట్ ఎవరైతే చంపారో వాళ్ళ హస్బెండ్స్ని ఎవరైతే జెంట్స్ని చంపి మమ్మల్ని కూడా చంపేయండి అని అంటే కనుక లేడీస్ అని చెప్తే దాని టెర్రరిస్ట్ మిమ్మల్ని చంపము, మరి మీ మోడీకి ఎవరు చెప్తారు, వెళ్ళి మీ మోడీ చెప్పుకో అని అన్నట్టుగా చెప్పారు మన లేడీస్. సేమ్ దానికి ఆర్జీవి గారు ట్వీట్ వేస్తూ చెప్పారనమాట, మోడీకి చెప్పారు అని చెప్పేసి. ఇదిగోండి మెయిన్ ఇతను ఎవరో కాదు, ఈ పర్సన్ మీకు ఇమేజ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు చూడండి. ఈ పర్సన్ ఎవరండి? ఈ దరిద్రం మొత్తానికి ఇతనే కారణం. ఇతన్ని ఎంత వీలైతే అంత త్వరగా భూమి నుంచి బయటికి పంపించేయండి. అప్పుడు కానీ ప్రపంచం మొత్తం హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.